కావాలని ఈ నెలలోనే కూడా అల్టిమేట్ జారీ చేశారు. అయినా సరే యాజమాన్యం నిరంకుశ వైఖరికి నిరసనగా ఈరోజు పిసిసి చీఫ్ షర్మిల ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. మనం చూడదు దీక్షా శిబిరం దగ్గర ఇక్కడ కొంతమంది విశాఖ ఉక్కు మీద చిత్తశుద్ధి ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి ఇక్కడికి వచ్చి కూర్చోండి. దయచేసి విశాఖ ఉక్కు మీద చిత్తశుద్ధి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దయచేసి ఇక్కడికి వచ్చి కూర్చోండి. షర్మిలమ్మ గారు ఈ రోజు మన కోసం ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. ప్రాణాలకి తెగించి సైతం ఆమె ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఆమెతో మనం నించోవాలి, చేతనైతే పోరాడాలి, ఆమెతో అట్లీస్ట్ సపోర్ట్ ఇవ్వాలి. దయచేసి మీ అందరికీ కూడా రిక్వెస్ట్, కూటమి పార్టీలు ఎలక్షన్కి ముందు మేము ఇది చేస్తాం అది చేస్తాం అని హామీలు ఇచ్చారు. కానీ ఈరోజు ఆ నాయకులందరూ ఏమైపోయారు? ఆ హామీలన్నీ ఏమైపోయాయి? ఇంతమంది మెజారిటీ ఉంది ఈ ప్రభుత్వానికి, స్టీల్ ప్లాంట్ని కాపాడుతారని చెప్పేసి ఇంత మెజారిటీ ఇస్తే ఈరోజు ఆ హామీలన్నీ కూడా పక్కన పెట్టారు. ఇది కూటమి ప్రభుత్వమా కుట్ర ప్రభుత్వమా అని మేము అడుగుతా ఉన్నాము. అదానీ గారికి అంబానీకి రైట్ ఆఫ్లు చేయడానికి డబ్బులు ఉంటాయి మీ దగ్గర, కానీ సూపర్ 6 ఏమి అంటే డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అంటారు. రోజు కష్టపడి పనిచేసే కార్మికులకు జీతాలు ఏవి అంటే ఖజానా ఖాళీ అంటారు. అదానీలకి అంబానీలకి రైట్ ఆఫ్లు చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉంటాయి. మోదీ గారు వచ్చిన 3 ఏళ్లలో 73,000 crores రైట్ ఆఫ్ చేశారు. ఎవరి సొమ్ము అండి ఇదంతా? ప్రజల సొమ్ము కాదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉక్కు మహిళ ఇందిరాగాంధీ సైతం ఈ ఉద్యమానికి తల వంచి ఇవ్వాల్సిన పరిస్థితి ఆ రోజు. అటువంటి ప్లాంట్ని ఈరోజు మీరు త్రో అవే ప్రైస్కి అమ్మేద్దామని చూస్తూ ఉన్నారు. మేము ఇది చూస్తూ ఊరుకోము, సహించము. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎలక్షన్కి ముందు నేను రైతులతో ఉంటాను, రైతులకి రుణమాఫీ చేస్తానని చెప్పారు. మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకున్నారు. అదేవిధంగా షర్మిలమ్మ ఇక్కడికి వచ్చింది. షర్మిలమ్మ ఇక్కడికి వచ్చి ఆ రోజు 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు మీరు మరలా విధుల్లోకి తీసుకుంటాను, లేకపోతే నేను వచ్చి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానని చెప్పారు. ఆమె ఇచ్చిన మాట మీద నిల్చుంది. ఈరోజు ఇక్కడికి వచ్చి ఆమె కూర్చుంది. హామీ అంటే ఇదండి, హామీ అంటే కుట్ర హామీలు కాదు. ఈరోజు మేము కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు బీజేపీ పాలసీ ప్రైవేటైజేషన్ అని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. తెలిసినప్పటికీ కూడా ఈరోజు ఆలయాల కోసం మాట్లాడుతున్నారే, మరి ఇది మోడర్న్ టెంపుల్ కాదా? నెహ్రూ గారు చెప్పినట్టు ఇది టెంపుల్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా కాదా? ఇది మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా అని నేను కూటమి ప్రభుత్వానికి ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు మా డిమాండ్ ఏంటంటే షర్మిలమ్మ గారు
అన్ని పార్టీలు బీజేపీ, టీడీపీ, జనసేన ప్రతి ఒక్క పార్టీ కూడా స్టీల్ ప్లాంట్ని గాలికి వదిలేశాయి. వస్తున్నారు, ఏవో స్పీచ్లు ఇస్తున్నారు, దండలేసుకుంటున్నారు, ఫోటో తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. షర్మిలమ్మ గారిని మరలా ఇక్కడికి తీసుకురావాలి. కాంగ్రెస్ పార్టీ మరలా స్టీల్ ప్లాంట్ కోసం ఫైట్ చేస్తుంది. ఆ రోజు స్టీల్ ప్లాంట్ కోసం ఫైట్ చేసింది కాంగ్రెస్ పార్టీ, నిరాహార దీక్ష చేసింది అమృతరావు గారు. ఈ రోజు మరలా కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు మరలా విశాఖ ఉక్కు కష్టాల్లో ఉందని తెలిసి మరలా ఆదుకోవడానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని మీరు అడ్డుకుంటున్నారు. మేము సహించము. షర్మిలమ్మని మళ్ళా ఇక్కడికి రావాలి. వీ హ్యావ్ టు ప్రొటెస్ట్. మా మేడంని ఎక్కడికి తీసుకెళ్లారో కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని మేము కోరుకుంటా ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.